నీ యొక్క నిబ్బరమైనటువంటి ధైర్యమైనటువంటి జీవితం నువ్వు జీవించాలి లోకంలో అంటే ప్రతిరోజు నీ ముఖాన్ని అద్దం అనేటువంటి వాక్యంలో నువ్వు సరి చేసుకోవాలి. స్త్రీ చెరుపుకోవలసినటువంటి ఒక లక్షణాన్ని ఒక దైవజనుడు ఏం చెప్తున్నాడంటే, అద్దములో చూసుకున్న స్త్రీ చెరుపుకోవలసి సరి చేసుకోవాల్సిన వ్రింకిల్స్ ఏంటంటే, ఆ ముడతలు ఏంటంటే, ఐ నో, ఐ కెన్, ఐ విల్, ఐ డోంట్ నీడ్ ఎనీవన్ అనేటువంటి మాటలంట. ప్రతిరోజు స్త్రీ అద్దం ముందు ఐ నో, ఐ కెన్, ఐ కరెక్ట్, ఐ ఐ డోంట్ నీడ్ ఎనీవన్, నాకెవ్వరూ చెప్పక్కర్లా, నాకు తెలుసు. నీకన్నా ఇంట్లో ఎక్కువ ఆడోళ్ళు భర్తలకు చెప్పే మాట అంటే ఇది, ఐ డోంట్ నీడ్ యువర్ అడ్వైస్, మీ 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 సలహాలు నాకు, మీ ఉచిత సలహాలు మాకు వద్దు అని భర్తలకి చెప్పేవాళ్ళు 93% ఉమెన్ ఉన్నారంట. మన చర్చలు అలాంటి వాళ్ళు లేరులేండి, ఆయన అందరూ మంచోళ్ళు. కాబట్టి ఇది గమనించుకుని మనం నిత్యము కూడా యాయీరు కుమార్తె నుంచి మనం నేర్చుకున్నటువంటి సత్యాన్ని మనం గమనించినట్లయితే, ఆయన మనల్ని మొట్టమొదటిగా కోరుకునేటువంటి అధికారికి చెప్పింది ఏంటంటే, ఇతరులని తీర్పు తీర్చవద్దు, డోంట్ జడ్జ్. తీర్పు అనేటువంటిది ఇతరులని జడ్జ్ చేయకండి. ఆ త్రాసు చూడండి ఒకసారి, దాన్ని గమనించుకుంటే తీర్పు తీర్చకూడదు. నువ్వు తీర్పు తీర్చినప్పుడు నువ్వు ఎవరిని నువ్వు చెక్ చేసుకుంటావు ఎక్కువగా? ఇతరులు నువ్వు తీర్పు తీర్చట్లేదంటే యూ స్టార్ట్ చెకింగ్ యువర్ సెల్ఫ్, నిన్ను నీవు చెక్ చేసుకుంటూ ఉంటావు. దాన్ని బట్టి ఎప్పుడైతే నిన్ను నీవు చెక్ చేసుకుంటావో నీలోకి ఎవరి ప్రభావం వస్తూ ఉంటుంది? ఆమె యేసుని తాకితే ఆ ప్రభావం ఆయన నుంచి ఎలా విడలిపోయిందో, నువ్వు తీర్పు తీర్చడం మానేస్తే ఆయన ప్రభావం నీలోకి ప్రవహించడం. ఆయన ప్రభావం నీలోకి ప్రవహించిన వెంటనే ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? చూడండి, హృదయం ఏంజిల్లాగా ఎలా ఎగురుతుందో గాల్లో. నువ్వు తీర్పు తీర్చడం మానేసిన వెంటనే నిన్ను నీవు చెక్ చేసుకోవడం మొదలు పెడుతూ ఉంటుంటే ఆ రెడ్ హార్ట్, ఆ యొక్క దేవదూతలాగా ఎగిరే హృదయాన్ని నీవు కలిగి ఉంటావు. దట్ ఈస్ ద హ్యూమిలిటీ. ఆయన హస్తాల్లో ఉండడం అంటే నీవు ఇతరుల తీర్పు తీర్చని మనస్సు అది. నువ్వు ఇతరుల వైపు చూస్తున్నావా? ఇతరులు నువ్వు మాట్లాడుతున్నావా? ఇతరులు నీవు నిందిస్తున్నావా? ఇతరుల తలంపులు నువ్వు ఎత్తుతున్నావంటే అంత అందమైన సీన్ దేవుడు మనకి ఇవ్వడు. స్టాప్ జడ్జింగ్. అప్పుడు నీ ప్రవేశం పరలోకానికి మార్గం, వెలుగు కలిగినటువంటి హృదయ మార్గం, అది క్రీస్తు హృదయం. సిలువ మీద ఆయనకు కలిగినటువంటి హృదయం, ఆ హృదయంలో నుంచి నువ్వు పరలోకానికి ప్రవేశిస్తావు. దట్ ఈస్ ద లైట్, దట్ ఈస్ ద సేవింగ్ యాక్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి ట్రూత్ ఏంటంటే, ఈ క్రీస్తు, ఈ లోకానికి వచ్చినటువంటి క్రీస్తు, ఆదిలో ఉన్నటువంటి ఈ క్రీస్తు, సృష్టిని సృష్టించిన క్రీస్తు, తన్ను తాను రిక్తునిగా చేసి భూలోకానికి వచ్చి శిలువ మీద మరణించడం ద్వారా నీకు తన హృదయాన్ని, తండ్రికి ఇచ్చినటువంటి మాటను ఆయన నెరవేర్చడం ద్వారా ఆ హృదయాన్ని నీకు, నీ పాపాలు ఆయన మీద వేసుకోవడం ద్వారా నీకు ఆ మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఇది మనం స్టాప్ చేయవలసింది ఏంటంటే, ఇతరుల పట్ల వ్రేలెత్తి చూపడం. నువ్వు స్టాప్ చేయవలసింది ఏంటంటే, ఇతరుల పట్ల నీ చూపుడు వేలు చూపించడం మానివేయడమే. తీర్పు తీర్చకుడి. ఎవరికి వాళ్ళు సాగిలపడినటువంటి మనసు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. కాబట్టి డోంట్ జడ్జ్, డోంట్ జడ్జ్, డోంట్ జడ్జ్. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి లక్షణం. ఇది ఎప్పుడైతే మనం చేయడం మొదలు పెడతాముండో, మనము క్రీస్తు తిరిగి
రెండవ రాకడలో ఎత్తబడడానికి సిద్ధంగా ఉంటాం. ఇది మటుకు ఎప్పుడైతే మానేస్తావో, ఇది ఎప్పుడైతే నువ్వు మానేస్తావో, యాయీరు కుమార్తె చనిపోలేదు, నిద్రించాడు, అమ్మ చిన్నదానా లే అనే రీతిగా నువ్వు నేను కూడా లేపబడతాం. అది యాయీరు కుమార్తె స్టోరీ. అక్కడ ఎందుకు చెప్పాడు యాయీరు కుమార్తె స్టోరీ? అది క్రీస్తు ఈ లోకం గుండా ఉన్నటువంటి వాళ్ళని, ఈ రక్తస్రావం కలిగినటువంటి విశ్వాసం ద్వారా కాపాడిన తర్వాత చిన్నదాని ఇంటికి వచ్చి లేపాడు. అంటే ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు రెండవ రాకడలో నిన్ను మరణించినటువంటి నిన్ను లేపి ఆయన నిత్యలోకానికి తీసుకువెళ్ళేవాడుగా ఉన్నాడు. దట్ ఈస్ ద స్టోరీ ఇక్కడ. అందుకే రెండింటిని మిళితం చేసి ఒక్కచోటే ఈ యొక్క లూకా ఈ సత్యాన్ని రాస్తూ ఉన్నాడు. రెండు విషయాల్ని ఒకచోట తీసుకురావడంలో అక్కడ ఉన్నటువంటి సత్యాన్ని మనం చూసినట్లయితే, దానిలో ఉన్నటువంటి అర్థాన్ని మనం గ్రహించుకోవడానికి ప్రయత్నం చేస్తే, అందుకు ఏం చెప్తున్నాడు? అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనుచుండగా ఆయన వారితో ఏమంటున్నాడండి? అక్కడేం భయపడొద్దు అన్నాడు పైన, ఇక్కడేమో ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నది కానీ చనిపోలేదు. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మరణించిన తర్వాత ఈ మరణాన్ని మనకేం తెలియచేశాడంటే, మనము నిద్రించుచున్న వారము. ఇప్పుడు మరణించిన వారు మన పితరులు నిద్రించుచున్నారు. ఒక దినాన్ని మనం కూడా నిద్రిస్తాం. అందుకే పౌలు అంత ధైర్యంగా ఏమడుగుతున్నాడంటే, మరణమా నీ విజయం ఎక్కడ అంటున్నాడు. నువ్వు మమ్మల్ని జయించలా, వీఆర్ స్లీపింగ్, మేము నిద్రపోతూ ఉన్నాం. అదే సత్యాన్ని యాయీరు కూతురికి యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, ఆమె చనిపోలేదు, ఆమె బ్రతికే ఉంది. లాజర్ని చూస్తే యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుత కార్యాలన్నింటిలో ప్రధానమైనటువంటి గొప్ప అద్భుత కార్యం ఏదయ్యా అంటే, చనిపోయిన లాజర్ని లేపడం అంటాం. లాజర్ అక్కడ ఆ సమాధిలోంచి లేపబడ్డాడు, మళ్ళీ రెండోసారి సమాధి చేయబడ్డాడు కదా, చచ్చిపోయాడు కదా తర్వాత కదా. సైప్రస్లో ఉంటుంది తన సమాధి, రెండో సమాధి. కానీ అద్భుతాలన్నిటిలో గొప్ప అద్భుతం ఏంటంటే, నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు సిలువ మీద మరణించడం, నీ రక్షకుడుగా ఆయన తిరిగి వస్తాడు అనేటువంటి వాగ్దానం. దట్ ద గ్రేటెస్ట్ మిరకల్. అద్భుతాలన్నిటిలో ఏదైనా అద్భుతం ఉందంటే మనం ఈ లోకానికి చెప్పవలసింది సిలువే, సిలువే. ఆ సిలువని మనం ఎప్పుడైతే మనం తెలియచేసే వాళ్ళంగా ఉంటామో, దట్ ఈస్ ఎన్లైట్మెంట్ ఈ లోకానికి, నీకు నాకు. దాన్ని మనం గమనించుకుని మన జీవితంలో మనం ఆలోచన చేసినట్లయితే, ఈ స్త్రీ మరి అందరి ఎదుట ఏ విధమైనటువంటి మాటలు పలికి ఆమె చూచినప్పుడు, ద ఒరిజినల్ లాంగ్వేజ్లో ఏమని రాయబడుతుందంటే, ఆమె వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన ఎందు నిమిత్తం ముట్టిన అక్కడ ఆయనకి తెలియచేసినప్పుడు ఆమె ఏమని చెప్తుందంటే, దావీదు కుమారుడా అని మాట వాడింది అంటారు. ఇక్కడ మనకు అది ట్రాన్స్లేషన్లో లేదు. ఆమె యేసుక్రీస్తు ముందుకు వచ్చి ఏ విశ్వాసంతో తను పాత నిబంధనలో ఉన్నటువంటి సత్యాన్ని బట్టి ఏంటంటే, ఈయన దావీదు వంశంలోంచి వచ్చినటువంటి రక్షకుడు అనేటువంటి విశ్వాసంతో అంగిని తాకింది ఆమె. దీన్ని గమనించుకున్నటువంటి మనం మన జీవితాల్లో, మన ఆలోచనలో, అద్భుతాలన్నిటిలో క్రీస్తు శిలువ మీద మరణించడం అంత అద్భుతమైతే, మానవాళి యొక్క అద్భుతాలన్నిటిలో అద్భుతమైనది ఏదన్నమాట. దీన్ని బట్టి మనకు అర్థమైంది, మారు మనసు పొంది హృదయ మార్పిడి. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ మిరకల్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. మానవాళికి అద్భుతమైంది ఏంటంటే హృదయ మార్పిడి. ఈ స్త్రీ హృదయ మార్పిడి, యాయూరు అధికారి యొక్క హృదయ మార్పిడి. ఏంటి ఆ మార్పిడి అంటే, ఎక్కడికి వెళ్ళి కోరిక కోరాలో అక్కడికి వెళ్ళినటువంటిది. ద గ్రేటెస్ట్ మిరకల్ సిలువైతే, ద గ్రేటెస్ట్ యాక్ట్ ఆఫ్ ఎ హ్యుమానిటీ, మానవుని యొక్క గ్రేటెస్ట్ యాక్ట్ ఏంటంటే హృదయ మార్పిడి.
హార్ట్ చేంజ్. అది ఈ ఇరువురిలో మనం చూడడానికి దేవుడు ఆ కృపని చూపిస్తున్నాడు. చూడండి, యాయూరు అధికారి ఉండి తన ముఖాన్ని చూడండి ఒకసారి, ఎలాగ దేవుణ్ణి తన హృదయ మార్పిడితో యేసుని గోజాడుతున్నాడో చూడండి. తన బిడ్డ కొరకు, తన కుమార్తె కొరకు, 12 సంవత్సరాల వయసు కలిగిన బిడ్డ కొరకు తండ్రి ఆ కుమార్తె కొరకు పడేటువంటి తపన, ఆశ, ఆ విశ్వాసం, ఆ హృదయ మార్పిడి, ఆ కోరిక, నా ఇంటికి రావా సాగిలపడి. దీన్ని మనం గమనించినప్పుడు ఈ సత్యంలో యేసు అక్కడ చూపిస్తుంది. చూడండి, ఆ మంచు చిన్నదాన్ని నిద్రపోతుంది, చిన్నదానా లేము. ఏడవద్దని చెప్పినటువంటి సత్యంలో ఆమె చనిపోయినని వారు ఎరిగిరి, ఆయనను అపహసించిరి. ఈ లోకం క్రీస్తు మళ్ళీ వస్తాడు అంటే లోకం అపహసించేదిగా ఉంటుంది. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకుని, సెకండ్ కమింగ్లో ఉన్నటువంటి గొప్ప సంతోషం ఏంటంటే ఆయన చెయ్యి పట్టుకుని మరి వెంటనే ఆమె ప్రాణము తిరిగి వచ్చాను కనుక ఆమె లేచినప్పుడు ఆయన ఆమెకు, అండ్ దెన్ హీ విల్ మీట్ అవర్ నీడ్స్. పరలోకానికి ఆయన మనల్ని తిరిగి లేపిన తర్వాత మన అవసరతలను కూడా తీర్చే దేవుడుగా ఆయన ఉన్నాడు అనేటువంటిది. అమ్మ బిడ్డకు భోజనం పెట్టండి అమ్మా, దట్ ఈస్ హిస్ కన్సర్న్. సమాధి నుంచి లేపబడితే మన అవసరతలు ముందుగానే ఏర్పాటు చేసే దేవుడిగా నేను ఉన్నాను అనేటువంటి సత్యాన్ని ఇక్కడ గమనించాలి. ఆమెకు 12 సంవత్సరాల నుంచి వ్యాధి, బిడ్డ కూడా 12. దీని యొక్క అర్థం ఏంటంటే 12 అనే దానికి మాట 12 అని ఇక్కడ ఎందుకు చెప్తుంటే ఇస్రాయేలు జనాంగమా, 12 ట్రైబ్స్, 12 గోత్రాలు. 12 అని ఇక్కడ ఎందుకు చెప్తున్నాడంటే ఇది నా జనాంగమైనటువంటి ఇస్రాయేలు, దిస్ ఈజ్ ఫర్ యూ, మీ కొరకే ఇది. ఇస్రాయేలు బిడ్డలారా, దిస్ ఈజ్ ఫర్ యూ. ఆయన ఇస్రాయేలు అనేటువంటిది పాత నిబంధనలో జనాంగం అయితే, క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన విశ్వసించిన జనాంగం అందరూ కూడా ఆయన బిడ్డలైనటువంటి వారి కొరకే. దీన్ని మనం ఆలోచన చేసి, ఇది సంఖ్యాపరమైనటువంటి లెక్క కానీ వాక్యపరంగా అర్థం చేసుకోవడానికి చెప్పేదే కానీ దీనిలో మర్మం ఏమీ నేను చెప్పలేదు. దీన్ని మనం గమనించుకుని దేవుని బిడ్డలమైనటువంటి మనం ఎప్పుడూ కూడా నిత్యము ఆయన్ని టచ్ చేసేవాళ్ళుగాను ఉండాలి, ఆయన్ని తాకేవాళ్ళంగాను ఉండాలి, సాగిలపడేవాళ్ళంగా ఉండాలి, ఒప్పుకోలుతరంగా ఉండాలి, అలాగే మన హృదయ మార్పిడి కలిగినటువంటి వాళ్ళంగా ఉండాలి. అదే పరలోకానికి మన మార్గం, దేవుడు చూపించే మార్గం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.